హలో అందరికీ, మనం అయితే ఈరోజు టీ అయితే చేద్దాము. అయితే ఇప్పుడు మనం టీ చేసేయడానికి రెడీ అయిపోదాం. ఫస్ట్ టీ చేయడానికి మనకు కావాల్సింది టీ చేసేది అలా గిన్నె. అండ్ మనం మిల్క్ అయితే తీసేసుకుందాం. మిల్క్ ఇంకా తీసుకోవడానికి ఎత్తుక్కొని తీసేసుకుంటున్నాను. ఓకే, మిల్క్ అయితే రెడీ. మిల్క్ తీసుకున్నాను. ఇంకా చూపిస్తున్నాను, ఏమనుకోకండి. మిల్క్ అయితే కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా వేసేసాక ఫస్ట్ మనం పొయ్యి ఆన్ చేయాలి కదా. దానికి మనం పొయ్యి ఆన్ చేసేద్దాం. సరే, పొయ్యి ఆన్ చేస్తాం కదా. ఇప్పుడు మనం దాంట్లోకి మంచిగా నీళ్ళు వేసుకుందాం. గ్లాసు నీట్గా కడిగేసి నీళ్ళు తీసుకుందాం. నీళ్ళు తీసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఆ టీ వాటర్లో, అంటే వాటర్ ఆ మిల్క్లో వేసేసాక కొంచెంసేపు బాగా మరగనిద్దాం. అంతట్లోగా మన పనులు మనం చేసేద్దాం. మనం ఇంకా ఏం చేయాలంటే టీ పొడి వేయాలి. టీ పొడి వేసేద్దాం రండి. టీ పొడి ఇదిగోండి. టీ పొడి అయితే నేను 1 స్పూన్ వేసాను. ఇంకొక 2 స్పూన్స్ ఇస్తాను. అవి అంటే నేను 2.5 స్పూన్స్ అయితే వేస్తున్నాను ఈసారి మాత్రం. 2.5 స్పూన్స్ వేసాక ఇప్పుడు అది క్యాప్ పెట్టేసి, క్యాప్ చూడండి తిరిగేసి పెడుతున్నాను. క్యాప్ నీట్గా పెట్టేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేద్దాం. ఓకేనా? ఓకే, దాన్ని పెట్టేసాం కదా దాని ప్లేస్లో. ఇప్పుడు మనం దాని ప్లేస్లో పెట్టేశాక ఏం చేయాలి? పంచదార తీయాలి. పంచదార కూడా తీసేసాను. ఇప్పుడు పంచదార ఓపెన్ చేసి పంచదార తీసి పంచదార నీట్గా అందులో ఒక 2 స్పూన్స్ దాకా వేసేసుకోవాలి. 2 స్పూన్స్ వేసేసుకుంటాం రండి. ఓకే, ఫస్ట్ స్పూన్ అయింది కదా. ఇంకొక స్పూన్ కూడా వేసుకుందాం. సెకండ్ స్పూన్ హాఫ్ వేసాను అనుకో. నెక్స్ట్ అయితే మనం ఆ పంచదార బాక్స్ నీట్గా క్యాప్ పెట్టాలి కదా. క్యాప్ పెట్టేసి ఎక్కడ తీసాం అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ స్టెప్, నీట్గా స్పూన్ తీసుకొని, మంచిగా వాష్ చేసిన స్పూన్ తీసుకొని దాన్ని మిక్స్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేస్తానో చూపిస్తాను. ఇంకోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్సింగ్ చేసుకొని దానికి కాస్త సిమ్లో పెట్టాలి. మళ్ళీ సిమ్లో పెట్టకపోతే అది బాగా అవ్వదు టీ. సో నీట్గా చేసేసుకుంటే మన టీ అయితే రెడీ అయిపోతుంది. మన ఏం కంగారు పడవసరం, నీట్గా తిప్పితే అయిపోతుంది. మొత్తానికి మన టీ